హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 2. అతను ఆమెను హార్డ్‌గా కిస్ చేస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. తను అతన్ని దూరం జరపాలి అని ఎంత ప్రయత్నిస్తున్నా అతను కోపంగా చూసేసరికి ఏమీ చేయలేక తనకి ఊపిరి ఆడకుండా ముద్దు పెడుతున్నాడు. అతను ఆమె పెదవుల నుండి దూరం జరగగానే బలంగా ఊపిరి తీసుకుంది. అతను ముద్దు పెట్టిన అలసట తీర్చుకుంటూ ఉండడంతో అతన్ని ఒక తోపు తోసి మంచం మీద నుండి లేచి అక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నించగా ఈసారి అతడికి పేకల దాకా కోపం రాగా ఆమెను ఒక ఉదుటున వెనక్కి లాగి మంచం మీదకి బలంగా తోసి ఆమెను ఆక్రమించడం మొదలుపెట్టాడు. మొదట ఆమె జాకెట్ హుక్స్ తీసి తన ఎద మీద గాఢంగా ముద్దు పెట్టాడు. అతను ఏమి చేస్తున్నా తను వ్యతిరేకించలేని స్థితిలో ఉంది. అతను ఆమెను గట్టిగా హత్తుకుని, "ఈ మందమే నీది. ఈ అందం నా సొంతం అవుతున్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా" అని మత్తుగా అంటూ మళ్ళీ తన పెదాలను అందుకున్నాడు. తన పెదాలను అందుకునే ఆమెని తనలో కలుపుకుంటూ ఉన్నాడు. తనకి కనీసం తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆమెలోకి బలంగా ప్రవేశించాడు. ఇత్తడి బలాన్ని తట్టుకోలేక ఆమె గట్టిగా అరవబోతే ఆమెను అరవనివ్వకుండా ఆమె పెదవులను గట్టిగా మూసేసి అంతకంతకు తన వేగం పెంచుతూ ఉన్నాడు. అతని వేగాన్ని తట్టుకోలేక ఆమె చేతులు గింజుకుంటూ ఉంటే తమ తొలి కలయికలోని బాధ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నా అతను ఏమాత్రం వదలకుండా ఆమె అణువును పెదాలతో స్పృశిస్తూ తనకి ఇష్టమైన దగ్గర పంటిగాట్లు పెడుతూ సుఖాన్ని అనుభవించే పనిలో ఉన్నాడు తను. తెల్లారేదాకా తను ఎంత గింజుకుంటున్నా కూడా వదలకుండా తన్ని పూర్తిగా అనుభవించిన అతను తన శరీరంతో ఆటలాడుతూ ఎప్పటికో తన పని పూర్తయిన తర్వాత తన్ని పక్కకి చేరి నిద్రపోయాడు అతడు. తన పక్కనే బోర్లా పడుకుని ప్రపంచంలోని ప్రశాంతత అంతా తనలోనే ఉన్నట్లు పడుకున్న అతన్ని చూస్తూ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉండగా తనకి ఒళ్ళంతా పచ్చి పుండులా నొప్పి పుడుతూ ఉండడంతో చిన్నగా మూలుగుతూ ఒంటి మీద ఉన్న గాయాలతో పాటు తన మనసుకి తగిలిన గాయానికి కూడా బాధపడుతూ తనని తాను చూసుకునేసరికి తనకు నగ్నంగా ఉందని గమనించి ఇంకా ఎక్కువగా బాధపడుతూ తన ఒంటి మీదకి దుప్పటిని మొత్తం చుట్టుకుని కప్పుకుంటూ పక్కనే ఉన్న అతన్ని చూస్తూ తన బాధంతా అతడి మీద ద్వేషంగా మారింది. "నిన్ను ఎప్పటికీ క్షమించను సామ్రాట్. నా జీవితాన్ని నాకు కాకుండా చేసి నా కలలన్నిటినీ నాశనం చేసి నన్ను బలవంతంగా లొంగదీసుకున్నావు. ఇన్ని చేసిన నిన్ను నేను అస్సలు ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా దీనికి నువ్వు అంతకంత అనుభవిస్తావు. నీ చావు ఖచ్చితంగా నా చేతిలోనే ఉంది." సామ్రాట్ మీద ద్వేషంతో రగిలిపోతూ తన కళ్ళల్లో కన్నీటిని తుడుచుకుని ఆలోచిస్తూ ఉండగా కళ్ళు తెరిచాడు సామ్రాట్. చిన్నగా తన ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి తన ప్రియసతిని చూడగా తను ఏదో దీర్ఘ ఆలోచనలో ఉండడం గమనించి అక్కడి నుండే ఒకసారిగా ఆమె నడుము పట్టుకుని తన మీదకి లాక్కుని ఆమె ఎంత గింజుకుంటుంటే ఒక చేత్తో ఆమె 2 చేతులను బలవంతంగా తల మీదుగా మంచానికి అదుము పెట్టి అతను ఆమె మీదకి చేరి చిన్నగా రెండో చేతితో చెదిరిన ఆమె జుట్టును సవరిస్తూ, "ఏంటి బంగారం, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? నిన్న రాత్రి జరిగిన మన కలయిక గురించేనా?" అని తనని కొంటిగా చూస్తూ కన్ను కొట్టగా ఆమె మాత్రం అతన్ని చిత్కారంగా చూస్తూ తన 2 చేతులను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనకి అతనితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. అందుకే అతన్ని చూడకుండా మొహం తిప్పేసుకుంది. ఆమె ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా సామ్రాట్ ఎంతసేపు అలా మాట్లాడకుండా ఉంటుందో చూద్దామని అతన్ని పట్టు ఇంకా గట్టిగా బిగించాడు. అతని పట్టుకు పుట్టిన నొప్పితో విలవిల్లాడుతూనే అలానే మొండిగా ఉండిపోయింది తను. ఇక ఎంతకీ తను ఒక్క మాట కూడా మాట్లాడకపోవటంతో సామ్రాట్కి కోపం కూడా ఎక్కువైపోయింది. ఆమె 2 చేతులను ఇంకా గట్టిగా నలిపేస్తూ, "స్టాప్ ఇట్ వైదేహి! ఎందుకిలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నాకు నచ్చదని నీకు తెలుసుగా. అయినా కూడా ఎందుకు కావాలని ఇలా మౌనంగా ఉండి నన్ను రెచ్చగొడుతున్నావు?" అయినా కూడా వైదేహి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా
అతని పట్టుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని ఆపగా అవి జారి ఆమె చెంప మీదకి చేరేసరికి అతడి కోపం ఇంకా పెరిగిపోయింది. తన రెండో చేతితో ఆమె బుగ్గలు గట్టిగా నొక్కుతూ ఉన్నాడు. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అయితే నువ్విప్పుడు నాతో మాట్లాడవన్నమాట. సరే, ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయైన నీకే అంత మొండి పట్టుదల ఉంటే ఈ దేశంలోనే చీకటి సామ్రాజ్యానంతటికీ రారాజునైన ఈ సామ్రాట్‌కి ఇంకెంత మొండి, ఇగో, బలుపు ఉంటాయో నీకింకా తెలిసినట్టు లేదు. చూపిస్తా. నాకు కోపం వస్తే ఇంకెంత మూర్ఖుడిగా మారగలుగుతానో చూపిస్తా అని విసురుగా ఆమె బుగ్గలను వదిలి ఆమె మెడ మీద గట్టిగా కొరికాడు. ఆ నొప్పికి ఆమె గట్టిగా అరిస్తే ఆమె నోరు మూసేసి అరవకు, నాకస్సలు నచ్చదు అని మళ్ళీ ఒక పక్క ఆమె చేతులను నలిపేస్తూ ఆమెను ఆక్రమించుకుని ఆమె ఎద మీద, నడుం దగ్గర, మెడ మీద ఎక్కడ పడితే అక్కడ తన పంటిగాట్లు పెడుతూ ఆమెకి ఇష్టం లేకుండా మళ్ళీ తనలో కలిపేసుకున్నాడు. ఈసారి ఇంకా వైల్డ్‌గా, ఇంకా ఎక్కువసేపు సాగింది అతడి యుద్ధం. చివరికి ఆమెను అలాగే విసురుగా మంచం మీద వదిలి తన్ని చూస్తూ, ఇంకొకసారి నేను నిన్ను ఏదన్నా అడిగినప్పుడు జవాబు ఇవ్వకపోయినా, లేక నాకు నచ్చని వేరే ఏ పని చేసినా నా రియాక్షన్ ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఈ విషయం నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకో అని తన్ని కోపంగా చూస్తూ మరోసారి గట్టిగా తన బుగ్గ కొరికి అక్కడి నుండి బాత్రూంకి వెళ్ళిపోయాడు. తను అలా వెళ్ళగానే వైదేహి ఒళ్ళంతా మరింత నొప్పి పుడుతూ అస్సలు కదలడానికి కూడా వీలు లేకుండా ఉన్నప్పటికీ ఎలానో అలా లేచి మంచానికి ఆనుకుంటూ చిన్నగా తన మెడని స్పృశించగా అక్కడ సామ్రాట్ తనని కొరకడం వలన చిన్నగా మంటగా అనిపించింది తనకు. ష్ అని తన చేతిని చూసుకునేసరికి అక్కడ రక్తం కనబడడంతో దాన్ని చూస్తూ ఉండగానే ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ సామ్రాట్ స్నానం చేసి గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని బయటకు కూడా వెళ్ళిపోయాడు. ఇంతకీ సామ్రాట్ హీరోనా, విలనా? వచ్చే భాగాల్లో విని మీరే చెప్పాలి. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.